హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ మానసా సాయి కుమార్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము యాదాద్రికి వెళ్తున్నాం అనమాట, యాదగిరి గుట్టకి. సో ఆ చిన్న చిన్న క్లిప్స్ మీతో షేర్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. ఓకే, చూసేసేయండి. 6:30కి స్టార్ట్ అయితే అయ్యాము. ఫుల్ ట్రాఫిక్ ఉండే ఎక్కడ అంటే మా ఇంటి దగ్గర, ఎందుకంటే ఆ రోజు ట్యూస్డే ఏంటి మార్కెట్ జరుగుతుంది. సో ఫుల్ ట్రాఫిక్ ఉండే, ఒక కారు ఇంకా అండ్ డీసీఎం రెండు స్టక్ అయిపోయినాయి అన్నమాట. చాలా టైం పట్టింది. ఇంకా ఫస్ట్ అయితే మేము స్వర్ణగిరికి వెళ్ళాము. ఇది మేము సెకండ్ టైం వెళ్ళడం అనమాట స్వర్ణగిరికి. ఇదంతా వచ్చేసి అవుట్ సైడ్ అనమాట. నాకైతే నైట్ లైటింగ్ చాలా బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ మేము సెకండ్ టైం కూడా వచ్చాము. ఫస్ట్ టైం వేరే ఫ్యామిలీతో, మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఇంకో ఫ్యామిలీతో వచ్చామన్నమాట. ఇక్కడ కూడా ఎంతమంది అంటే చెప్పరాదు అసలు. వీకెండ్ కాదు, వీకెండ్ కాకపోయినా కూడా చాలా అంటే చాలా మెంబర్స్ వచ్చారు. ఇవి వచ్చేసి స్వామివారి పాదాలు అనమాట. మనకి టెంపుల్కి ఎంటర్ అయ్యేటప్పుడు స్టార్టింగ్లోనే ఉంటుంది అనమాట. చాలా పెద్దగా ఉంటాయి ఇక్కడ. చాలా అంటే చాలామంది ఫోటోలు దిగేశారనమాట. ఇది వచ్చేసి ఇంకా పైకి వెళ్తున్నప్పుడు ఒక చూపిస్తున్నాను చూడండి. ఫోర్ స్టెప్స్కి ఇటు సైడ్ ఇలా ఒక్కొక్క అవతారంతో ఉన్నారనమాట దేవుళ్ళు. నాకు చెప్పడానికి రావట్లేదు, ఒక్కొక్క అవతారంతో ఉన్నారు. సో స్టెప్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయో నేను ఎంత కౌంట్ చేయలేదు. బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మనిహాలతో మేము బొట్టు పెట్టించాము. ఎందుకంటే ఇది నేను స్పెషల్గా ఎందుకు పెట్టించానంటే, ఈ వీడియో చాలా వైరల్ అయిందనమాట అప్పుడు, ఇలా బొట్టు పెట్టించడం అని. అందుకని చెప్పేసి వీడియో తీసాను నేను. ఇంకా చిన్న చిన్న క్లిప్స్ మేము టెంపుల్కి వెళ్ళడం అవన్నీ యాడ్ చేశాను చూడండి. కానీ మేము ఫుల్ రష్ ఉండడం వల్ల మేము దర్శనం చేసుకోలేదన్నమాట. ఎందుకంటే చిన్న పాప ఉంది, ఇప్పట్లో అయ్యే పని కాదు అని చెప్పేసి బయటనే చూసాము. లోపల దర్శనానికి అయితే వెళ్ళలేదు. అక్కడ కోనేరు దగ్గరికి వెళ్ళాము, ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి చూసాము అంతవరకు. ఇక్కడ లక్ష్మీ గణపతి కరెక్ట్గా నేమ్ తెలీదు. అయితే నాకు వీడియో తీయడానికి కొంచెం మొహమాటం ఎక్కువ. మా బాబుతో, అంటే మా వదిన వాళ్ళ బాబుతో తీపిచ్చాను అనమాట వీడియో. అక్కడ టెంపుల్కి వెళ్ళి గణపతిని కవర్ చేయడానికి కెమెరా పంపిస్తే పంతులు తిట్టాడు అనమాట. ఎప్పుడు వీడియో ఫోటోదేనా అని తిట్టిండు. బాధ అనిపించింది. దట్స్ ఓకే. ఎందుకు బాధ అనిపించిందంటే, నా వల్ల బాబు తిట్లు తిన్నాడు అని ఒక గిల్ట్ అనిపించింది. ఇంకా మేమైతే అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా బయటకు వచ్చాము. మా వారు కార్ పార్కింగ్కి వెళ్ళాడు, కార్ తీసుకురావడానికి వెళ్ళాడు. సో మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. మా బాబు యాజ్ యూజువల్లీ వీడియో అంతా కవర్ చేయమని చెప్పాను, తనకు పాసిబుల్ అయినంత. సో అవుట్ సైడ్ అంతా వీడియో తీసాడనమాట. ఇంకా నెక్స్ట్ మేము యాదాద్రికి వెళ్దామని చెప్పేసి అక్కడ స్టార్ట్ అయినాము. యాదాద్రికి నైట్ వెళ్ళాము, అక్కడ లంచ్ చేసుకున్నాము. మార్నింగ్ 9కి వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి స్టార్టింగ్ మనకి పైకి వెళ్ళడానికి అనమాట. పైకి కారు వెళ్ళాలంటే 500 ఉంటుందంట. ఎంట్రీ టికెట్ తీసుకున్నాం మేము. వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి దర్శనానికి మేము కొంచెం లేట్గానే అయ్యాము, ఎందుకంటే ఆ రోజు దర్శనం లేట్ ఉందని చెప్పారనమాట. 9:30 10కి అలా వెళ్ళాము. మా చిన్న పాప ఎంత సతాయిస్తుందో అనుకున్నాము, అసలు ఏం సతాయించలేదు, చాలా బాగుండే. పాప కూడా బాగా కోఆపరేట్ చేసింది మాకు. ఇంకా దర్శనం మేము బ్రేక్ దర్శనానికి వెళ్ళామన్నమాట. సో దర్శనం మాకు ఒక 20 మినిట్స్లో అయిపోయింది. దిస్ ఈజ్ ద ఎంట్రీ యాదాద్రికి. నేను బిఫోర్ మ్యారేజ్ కొత్తలో వెళ్ళాను. 4 years తర్వాత మళ్ళీ, అంటే డెవలప్మెంట్ అయ్యాక అస్సలు వెళ్ళలేదు. ఎప్పటి నుండో అనుకుంటే ఇప్పుడు పాసిబుల్ అయిందనమాట. ఆల్మోస్ట్ మేము 3 years నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలి అని, బట్ పాసిబుల్ అవ్వలేదు. ఇది కూడా సడన్గా వెళ్ళామన్నమాట. దర్శనం చేసుకున్నాము, వచ్చి కూర్చున్నాము. ప్రసాదం, లడ్డు ప్రసాదం అందరం తిన్నాము. ఒకటి ఏమిటంటే, మేము దర్శనానికి జస్ట్ అప్పుడే వెళ్తుంటే గుండెదారి గల్లంతయ్యే మూవీలో
నితిన్ పక్కన ఇంకో హీరో ఉంటాడు కదా, తన నేమ్ నాకు తెలీదు, తను కలిసాడనమాట. యాక్చువల్లీ ఫోటో తీసుకుందాం అనేసి అనుకున్న, ఆలోపే మేము ఫోను పెట్టేసాము, లాకర్లో పెట్టేసాము అనమాట. జస్ట్ మిస్ అనిపించింది. ఒక్క పిక్ ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకో విలన్ కూడా ఉన్నాడు, సైడ్ విలన్, ఇద్దరు వచ్చారనమాట. బాగా అనిపించింది. ఇంకా మేము ఫొటోస్ పెద్దగా ఏం దిగలేదు, అంతా అవుట్ సైడ్ అండి. లోపల మాత్రం నేను అప్పుడు వెళ్ళిన యాదగిరిగుట్టకి ఇప్పటికి అసలు చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఎంత నచ్చిందంటే నాకైతే, ఓ మై గాడ్, నాకు చాలా అంటే చాలా నచ్చింది. రిజల్గా చాలా బాగా డెవలప్ చేశారు. మాకు దర్శనం మాత్రం చాలా దగ్గర నుండి అయ్యింది. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకైతే. మా నిహాల్ యాజ్ యూజువల్లీ ఒక దగ్గర నిలబడకుండా అక్కడిక్కడ తిరగడం. యాక్చువల్గా స్వర్ణగిరిలో ఒక బాబు తప్పిపోయాడు అనమాట. సో అందుకే మేము ఎక్కువ వీడియో కవర్ చేయలేదు, ఎందుకంటే వీడు వినట్లేడు, మా బాబు ఒక దగ్గర ఉండట్లేడు. ఆల్రెడీ మా వారు తిడుతూనే ఉన్నాడు, ఎప్పుడు ఫోన్ అయినా పిల్లల్ని కొంచెం పట్టించుకో అన్నట్టుగా అంటుండే. సో ఇంకా అందుకే పెద్దగా ఎక్కువ ఏం కవర్ చేయలేదు. మేము ఎక్కువసేపు కూడా ఏమి ఉండలేదు, దర్శనం 20 minutesలో అయిపోయింది కాబట్టి కాసేపు అక్కడ కూర్చొని ప్రసాదం తినేసి ఇంకా రిటర్న్ అయ్యామన్నమాట రూమ్కి. ఇదే అనమాట. ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్ కొన్ని యాడ్ చేశాను, అవి చూసేసేయండి. మీకు కనుక వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్, మీ మానస సాయి కుమార్. మీరైతే మిగతా వీడియో చూసేసేయండి. ఫ్రెండ్స్ గుర్తొచ్చేసింది.